ఇక నుంచి పెట్రోల్ ధర 140 రూపాయలు అవుతుందా? ఒకసారి ఊహించండి. రేపటి నుంచి పెట్రోల్ ధర లీటర్కు 140 రూపాయలు అయితే బైక్ బయటకు తీయాలంటే ఒకటికి 2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఒక షాకింగ్ విషయం చెప్పింది. పెట్రోల్లో ఎథనాల్ కలపకపోయి ఉంటే పెట్రోల్ ఇప్పటికే 125 రూపాయలు దాటేదని ప్రభుత్వం ఒక పెద్ద బాంబు పేల్చింది. చాలా మంది వాహన వినియోగదారులు E20 పెట్రోల్ వల్ల తమ కారు ఇంజిన్స్ పాడవుతున్నాయని, మైలేజ్ చాలా వరకు తగ్గిపోతుందని అంటున్నారు. అయితే ఇప్పటికే ఈ విషయంపై పెద్ద ఎత్తున ఢిల్లీలో ప్రొటెస్టులు కూడా జరుగుతున్నాయి. ఈ ప్రొటెస్ట్ మెయిన్ డిమాండ్ ఏంటంటే E20 పెట్రోల్తో పాటు ప్యూర్ పెట్రోల్ కూడా అందుబాటులోకి తీసుకురావాలని భారీ ఎత్తున ప్రొటెస్ట్ చేస్తున్నారు. గవర్నమెంట్ ప్యూర్ పెట్రోల్ ని అందుబాటులోకి తీసుకువస్తే అప్పుడు ఢిల్లీలో ప్యూర్ పెట్రోల్ ధర 125 రూపాయలు ఉంటుందని, అదే మన 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే ఏకంగా 140 రూపాయలు ఉంటుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తల్లో నిజమెంత? ప్యూర్ పెట్రోల్ అందుబాటులోకి వస్తే మనకి లాభం ఏంటి? అసలు పెట్రోల్లో ఈ ఎథనాల్ ఎందుకు కలుపుతున్నారు? నిజంగా మనకు E20 పెట్రోల్ వలన లాభం ఉందా, లేక కేవలం ప్రభుత్వ వాదన మాత్రమేనా? మరికొన్ని రోజుల్లో పెట్రోల్ నిజంగా 140కి వెళ్తుందా? ఆగస్టు 5 నుంచి ప్యూర్ పెట్రోల్ ధర ఢిల్లీలో 125 రూపాయలు ఉంటుందని, అదే ఆంధ్ర మరియు తెలంగాణలో అయితే 140 రూపాయలు ఉంటుందని వస్తున్న వార్తల్లో నిజమెంత? మీకు వస్తున్న ఇలాంటి మరిన్ని సందేహాలపై ఈ వీడియోలో ఒక క్లారిటీ వస్తుంది. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. ఎక్కడా మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా అసలు ఎథనాల్ అంటే ఏంటి, దాన్ని పెట్రోల్లో ఎందుకు కలుపుతున్నారో తెలుసుకుందాం. ఎథనాల్ అనేది ఒక ఆల్కహాల్ ఆధారిత బయోఫ్యూయల్. అంటే ఇది భూమిలో నుంచి తవ్వే పెట్రోలియం కాదు. చెరుకు, మొక్కజొన్న, విరిగిన బియ్యం, ఇంకా కొన్ని వ్యవసాయ పంటలు, వ్యవసాయ వ్యర్థాల నుంచి తయారయ్యే ఇంధనం. ఇప్పుడు మనం రోజు మన వాహనాల్లో కొట్టించే పెట్రోల్ E20 పెట్రోల్. అంటే కొట్టిస్తున్న 1 లీటర్ ఫ్యూల్లో 80% పెట్రోల్, 20% ఎథనాల్ కలుపుతారు. దీన్నే E20 పెట్రోల్ అంటారు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే 1000 ml ఫ్యూల్లో 200 ml ఇథనాల్, 800 ml పెట్రోల్ ఉంటుంది. అయితే ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే పెట్రోల్లో ఎథనాల్ను ఎందుకు కలుపుతున్నారు? దీనికి ప్రధానంగా 4 కారణాలున్నాయి. మొదటిది, బయట దేశాల నుండి క్రూడ్ ఆయిల్ ని మన దేశాలకు ఇంపోర్ట్ చేసుకోవటం తగ్గించటానికి. భారత్కు అవసరమైన క్రూడ్ ఆయిల్ దాదాపుగా 85% ఇతర దేశాల నుండే దిగుమతి చేసుకుంటున్నాం. అందుకే ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే మన దేశంలో కూడా పెట్రోల్ ధరలపై ప్రభావం పడుతుంది. పెట్రోల్లో ఎథనాల్ కలవటం వలన పెట్రోల్ అవసరం కొంతవరకు తగ్గుతుంది. రెండవది, రైతులకు అదనపు ఆదాయం కల్పించడం. చెరుకు, మొక్కజొన్న వంటి పంటలను ఎథనాల్ తయారీకి కొనుగోలు చేయటం వల్ల రైతులకు మరొక మార్కెట్ లభిస్తుంది. మూడవది, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించటం. ఎథనాల్లో ఆక్సిజన్ ఎక్కువగా ఉండటం వల్ల వెహికల్ ఇంజన్లో ఇంధనం మరింత సమర్థవంతంగా బర్న్ అవుతుంది. దీంతో కార్బన్ మోనాక్సైడ్ వంటి కొన్ని హాని కలిగించే వాయువులు తగ్గే అవకాశం ఉంటుంది. నాలుగవది, పెట్రోల్ ధరలపై ఒత్తిడిని కొంతవరకు తగ్గించడం. ప్రభుత్వం చెబుతుందేంటంటే ఎథనాల్ మిశ్రమం వల్ల అంతర్జాతీయ చమురు ధరలు పెరిగినప్పుడు వినియోగదారులపై పడే ప్రభావం కొంతవరకు తగ్గించటానికే ఇథనాల్ ఉపయోగపడుతుందని చెబుతున్నారు. కానీ జనాలు మాత్రం ఇథనాల్ కలిసిన పెట్రోల్ మాకు వద్దు బాబోయ్ అంటున్నారు. ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడటం వలన మా వెహికల్ ఇంజన్లు త్వరగా పాడవుతున్నాయని, అలాగే మైలేజ్ కూడా తగ్గుతుందని జనాలు రోడ్లెక్కుతున్నారు. మరోపక్క పబ్లిక్ నుంచి వస్తున్న ప్రశ్న ఏంటంటే పెట్రోల్లో 20% ఇథనాల్ కలిపినప్పుడు పెట్రోల్ ప్రైస్ కూడా తగ్గాలి కదా? పెట్రోల్లో ఇథనాల్ కలిపిన పెట్రోల్ ప్రైస్ ఎందుకు తగ్గలేదు? ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా వార్ చేస్తున్న సమయంలో, అంటే సరిగ్గా మార్చి చివరి నుంచి ఏప్రిల్ ప్రారంభంలో క్రూడ్ ఆయిల్ ధర $135కు చేరింది. ఆ తరువాత యుద్ధం ప్రభావం తగ్గడంతో జూన్, జూలై నెలల్లో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర ఒక బ్యారెల్ $85 నుంచి $90 వరకు వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ప్రైస్ తగ్గినా ఇండియాలో పెట్రోల్ ధరలు మాత్రం అస్సలు తగ్గలేదని గవర్నమెంట్ ని ప్రజలు నిలదీస్తున్నారు. అయితే ఇక్కడే గవర్నమెంట్ ఏమంటుందంటే ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర ఒకప్పుడు 135 వరకు పెరిగింది. ఆ సమయంలో ఎథనాల్ కలపకపోయి ఉంటే
ఢిల్లీలో పెట్రోల్ ధర సుమారుగా 125కు వెళ్లేది. కానీ మన దేశంలో తయారైన ఇథనాల్ను పెట్రోల్లో కలపటం వల్ల విదేశాల నుంచి దిగుమతి చేసుకునే క్రూడ్ ఆయిల్ అవసరం కొంతవరకు తగ్గింది. పెట్రోల్లో ఇథనాల్ కలపటం వల్లే పెట్రోల్ ధరలు భారీగా పెరగకుండా అడ్డుకున్నామని ప్రభుత్వం చెబుతోంది. అయితే చాలా మంది ప్రజలు ఇలా అంటున్నారు, ఇథనాల్ చీప్ అయినప్పుడు పెట్రోల్ ఇంకా తక్కువ ప్రైస్కి రావాలి కదా, పెట్రోల్ ప్రైస్ ఎందుకు తగ్గలేదని పబ్లిక్ అడుగుతుంటే దానికి ప్రభుత్వం చెప్పిన సమాధానం మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. ఇథనాల్ ఉద్దేశం కేవలం పెట్రోల్ ధర తగ్గించటం కాదు, దాని పని అత్యవసర పరిస్థితుల్లో ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా పెరిగినప్పుడు ఆ ధరల నుంచి ఇథనాల్ ప్రజలను రక్షిస్తుందని చెబుతున్నారు. మీరు కారుకి ఇన్సూరెన్స్ తీసుకుంటారు, ప్రతిరోజు ఉపయోగం ఉండదు, కానీ ప్రమాదం జరిగినప్పుడు అది మీకు రక్షణ ఇస్తుంది. అలాగే ఇథనాల్ కూడా ప్రతిరోజు ధర తగ్గకపోవచ్చు, కానీ క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగితే ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ప్రైస్ కూడా పెరుగుతుంది. కానీ భారతదేశంలో మాత్రం ఆ టైంలో పెట్రోల్ ప్రైస్లో ఎటువంటి మార్పు ఉండదని గవర్నమెంట్ చెబుతోంది. రోడ్డు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు చెప్పిన దాని ప్రకారం ఇథనాల్ అమల్లోకి వస్తే 15 రూపాయలకే 1 లీటర్ ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ఇస్తామని చెప్పారు. పెట్రోల్ చీప్ గా దొరుకుతుందని చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం E20 ఫ్యూల్ ఈస్ నాట్ టు మేక్ పెట్రోల్ చీపర్ అని చెబుతున్నారు. आप 120 रुपए जो पेट्रोल ले रहे हैं उसका भाव हम 15 रुपए लीटर करेंगे. जितना एवरेज आपको 120 रुपए के पेट्रोल में मिल रहा है उतना एवरेज आपको 15 रुपए पेट्रोल की कीमत जो है 15 रुपए उतना लीटर का इथेनॉल का एवरेज मिलेगा. మరోపక్క ఇప్పుడు రన్నింగ్ లో ఉన్న E20 పెట్రోల్ వల్ల తమ వాహనాలు దెబ్బతింటున్నాయని E20 పెట్రోల్తో పాటు ప్యూర్ పెట్రోల్ కూడా పెట్రోల్ బంక్స్ లో అందుబాటులో ఉండాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇదే విషయంపై ఢిల్లీలో పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ కూడా జరుగుతుంది. సోషల్ మీడియాలో E20 జనతా పార్టీ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ కి కూడా భారీ సపోర్ట్ వస్తోంది. ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ విషయంలో నితిన్ గడ్కరీ గారు బాగా ఉత్సాహం చూపిస్తున్నారు. నితిన్ గడ్కరీ ఈయన రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవే మినిస్టర్, పెట్రోలియం మినిస్టర్ కాదు. కానీ ఇతను పెట్రోలియంలో ఇథనాల్ బ్లెండింగ్ చేసే విషయంలో రెస్పాన్సిబిలిటీ మొత్తం తీసుకున్నారు. నిజానికి మన పెట్రోలియం మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి గారు, ఆయన కంటే నితిన్ గడ్కరీ గారే ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నట్టు అనిపిస్తుంది. సోషల్ మీడియాలో నితిన్ గడ్కరీ గారిని ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. బైక్, కార్ నడిపే ప్రతి కస్టమర్ ఈయన్ని ట్రోల్ చేస్తున్నారు, బండ బూతులు తిడుతున్నారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ బ్రెజిల్లో 1975లో విపరీతమైన ఆయిల్ క్రైసిస్ ఏర్పడింది. దాని నుంచి దేశాన్ని కాపాడుకోవడానికి వాళ్ళు ఫ్యూల్లో ఇథనాల్ కలపటం మొదలు పెట్టారు. అయితే వాళ్ళు ఒక్కసారిగా ఆ పని చేయలేదు. 1975లో 5% ఇథనాల్ కలిపారు, 1980లో 10% కలిపేవారు, 2018 వచ్చేసరికి 27% ఇథనాల్ని కలుపుతున్నారు. అయితే ఇప్పటికీ అక్కడి ప్రజలు ఇథనాల్ కలిపిన పెట్రోల్ని వాడుతున్నారు. అమెరికా, థాయిలాండ్, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో కూడా వీటిని ఉపయోగిస్తున్నారు. కానీ ఆ దేశాలకి మన ఇండియాకి తేడా ఏంటంటే ఆ దేశాల్లో ప్రజలకు ఒక ఆప్షన్ ఇస్తున్నారు. అంటే మీరు ఇథనాల్ బేస్డ్ ఫ్యూల్ ఉపయోగించుకోవచ్చు లేదా ప్యూర్ పెట్రోల్ ని కూడా ఉపయోగించుకోవచ్చు, అది మీ ఇష్టం. కానీ మన ఇండియాలో మాత్రం అలా కాదు, మనకు ఖచ్చితంగా ఇథనాల్ బేస్డ్ ఫ్యూల్ మాత్రమే ఇస్తున్నారు. ఇప్పుడు చాలా వరకు పెట్రోల్ బంక్స్ లో E20 పెట్రోల్ లభిస్తోంది. ఇక్కడ E20 పెట్రోల్ వల్ల వచ్చిన సమస్య ఏంటంటే ప్రెజెంట్ మన దగ్గర ఉన్న వాహనాలు ఈ ఫ్యూల్ కి కంపాటబుల్ కాదు. 2023 తరువాత మ్యానుఫ్యాక్చర్ అయిన వెహికల్స్ మాత్రమే E20ని సపోర్ట్ చేస్తాయి. అంటే 2023 కంటే ముందు తయారైన వాహనాలు E20 ఫ్యూల్ ని ప్రాపర్ గా యూజ్ చేసుకోలేవు. 2023 తరువాత తయారైన వాహనాలు మాత్రమే E20 ఫ్యూల్ ని సపోర్ట్ చేస్తాయి. E20 పెట్రోల్ ను మన ఇండియాలో చాలా వరకు వెహికల్స్ సపోర్ట్ చేయవు. అలాంటప్పుడు వాహనాల్లో ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ వాడితే ఇంజిన్ పాడవ్వటం, ఫ్యూయల్ పైపులు జామ్ అవ్వటం వంటి రకరకాల సమస్యలు వస్తాయి. ఇప్పుడు ప్రజలు కూడా వాటిని ఫేస్ చేస్తున్నారు. E20 పెట్రోల్ వలన చాలా మంది సఫర్ అవుతున్నారు. ప్రజలు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని నితిన్ గడ్కరీ గారికి చెప్తే ఆయన దానికి పాజిటివ్ గా రెస్పాండ్ అవ్వటం వదిలేసి వీళ్ళంతా యాంటీ నేషనల్ గాళ్ళు కావాలనే ప్రోపగండా చేస్తున్నారని మేము అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలతో మాట్లాడాము, E20 పెట్రోల్ వలన ప్రాబ్లం లేదు అని వెహికల్స్ టెస్ట్ కూడా చేశాము, రిజల్ట్ కూడా పాజిటివ్ గా వచ్చింది కాబట్టే E20 పెట్రోల్ ను అమలు చేశామని చెప్తున్నారు. ఇథనాల్ బ్లెండింగ్ ఫ్యూల్ తీసుకురావటం దేశానికి చాలా వరకు మంచిది, రైతులకు కూడా మంచి జరుగుతుంది, పొల్యూషన్ కూడా తగ్గుతుంది.
కానీ ప్రజలు దానికి రెడీగా లేరు. 2023 తరువాత మ్యానుఫ్యాక్చర్ అయిన వెహికల్స్ మాత్రమే ఈ ఫ్యూల్ కి సిద్ధంగా ఉన్నాయి. అంతకు ముందు తయారైన వెహికల్స్ లో ఈ ఫ్యూల్ ని వాడితే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వెహికల్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న కంపెనీలు కూడా ఇదే మాట చెబుతున్నాయి. అందుకే గవర్నమెంట్ ఇప్పటికైనా చేయాల్సింది ఏంటంటే ప్రజలకు పెట్రోల్ బంకుల్లో ఆప్షన్స్ ఇవ్వాలి. ప్యూర్ పెట్రోల్, E20 పెట్రోల్ అంటూ 2 ఆప్షన్స్ ఇవ్వాలి. ప్రజలు వాళ్లకు నచ్చింది తీసుకుంటారు. అలాగే ఇక్కడ గవర్నమెంట్ చేసిన ఇంకో మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు ప్యూర్ పెట్రోల్ కి ఇథనాల్ కలిపిన పెట్రోల్ కి క్వాలిటీ డిఫరెన్స్ ఉంటుంది. పెట్రోల్లో ఇథనాల్ కలపటం ద్వారా పెట్రోల్ ప్రైస్ కూడా తగ్గాలి. కానీ మన గవర్నమెంట్ ఏమాత్రం ప్రైస్ తగ్గించలేదు. బ్రెజిల్, థాయిలాండ్, అమెరికా లాంటి దేశాల్లో చూస్తే ఇథనాల్ కలిపిన ఫ్యూల్ కి సాధారణ ఫ్యూల్ కి ప్రైస్ గ్యాప్ ఉంటుంది. ఎప్పుడైతే ప్రజల వెహికల్స్ ఇథనాల్ ని సపోర్ట్ చేసేలా ఉంటాయో అప్పుడే వాళ్ళు తక్కువ రేటుకు వచ్చే ఫ్యూల్ ని వాడేందుకు ఇష్టపడతారు. అంటే ప్రజలు వాళ్ళంతటా వాళ్లే వాటిని ఉపయోగిస్తారు. కానీ ఇప్పుడు మన ప్రభుత్వం ఏం చేస్తుందంటే మన గవర్నమెంట్ చేస్తుంది మంచి పనే అయినప్పటికీ ప్రజలపైన బలవంతంగా దీన్ని రుద్దుతున్నారు. రీసెంట్ గా మన పెట్రోలియం మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి గారు మాట్లాడుతూ ఇథనాల్ బ్లెండింగ్ ని మన ఇండియాలో 2030 కల్లా అచీవ్ చేయాలి. కానీ మన ప్రభుత్వం 5 సంవత్సరాల్లో అంటే 2025లోనే అచీవ్ చేసింది అంటూ గొప్పగా చెప్పుకున్నారు. మన ఇండియాలో ఒక కార్ లేదా బైక్ కొంటే దాన్ని ప్రజలు మినిమం 10 సంవత్సరాల నుండి 15 సంవత్సరాలు ఉపయోగిస్తారు. 2023 కన్నా ముందు కొన్న కార్స్ మరియు బైక్స్ దాదాపుగా 2030 వరకు రన్నింగ్ లో ఉంటాయి. అవి E20 ఫ్యూల్ ని సపోర్ట్ చేయవు. అలాంటప్పుడు గవర్నమెంట్ అన్ని బంకుల్లో కేవలం E20 పెట్రోల్ మాత్రమే ఇస్తాము అని చెప్పటం సరైన పద్ధతి కాదు. పాత వెహికల్స్ ఉన్న వాళ్ళకి ప్యూర్ పెట్రోల్ ఆప్షన్ కూడా ఇవ్వాలి. లేకపోతే ఈ E20 పెట్రోల్ వలన పాత వెహికల్స్ ప్రమాదంలో పడే ఛాన్స్ ఉంది. అందుకే గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా ప్యూర్ పెట్రోల్ ని అందుబాటులోకి తేవాలి. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్న న్యూస్ ఏంటంటే ఆగస్ట్ 5 నుంచి E20 పెట్రోల్ తో పాటు ప్యూర్ పెట్రోల్ కూడా అందుబాటులోకి రానుందని, ప్యూర్ పెట్రోల్ పర్ లీటర్ 125 రూపాయలు ఉంటుందని వార్తలు వస్తున్నాయి. అయితే సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తల్లో అస్సలు నిజం లేదు. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ వార్ టైంలో క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరిగినప్పుడు E20 పెట్రోల్ లేకపోతే ప్యూర్ పెట్రోల్ 1 లీటర్ 125కు వెళ్తుందని చెప్పారే కానీ ఇప్పుడు ప్యూర్ పెట్రోల్ కనుక తెస్తే ఆ పెట్రోల్ ప్రైస్ 125 ఉంటుందని చెప్పలేదు. అయితే ప్రస్తుతం ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ తో పాటు ప్యూర్ పెట్రోల్ ని కూడా అందుబాటులోకి తెచ్చేందుకు భారీ ప్రొటెస్టులు జరుగుతున్నాయి. త్వరలోనే ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ తో పాటు ప్యూర్ పెట్రోల్ కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఫైనల్ గా ఈ ఇథనాల్ బ్లెండెడ్ ఫ్యూల్ దేశానికి లాభమే, కానీ సరైన ప్లానింగ్ లేకపోవటం వలన ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. గవర్నమెంట్ కూడా దీన్ని ప్రజలపై ఫోర్స్ చేయకుండా ఆప్షన్లా ఇవ్వాలి. 2023 కన్నా ముందు తయారైన ఏ వెహికల్ కూడా E20కి సపోర్ట్ చేయదు కాబట్టి వాళ్ళకి పెట్రోల్ బంకుల్లో 100% ప్యూర్ పెట్రోల్ ఆప్షన్ ఇవ్వాలి. అలాగే ఇథనాల్ బ్లెండెడ్ ఫ్యూల్ యొక్క ప్రైస్ కూడా ప్యూర్ పెట్రోల్ కంటే తక్కువ రేటుకే ప్రజలకి ప్రొవైడ్ చేయాలి. అలా చేస్తే ప్రజలు వాళ్లకు వాళ్లే తక్కువ డబ్బుకు ఇథనాల్ బ్లెండెడ్ ఫ్యూల్ కొనే అవకాశం ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ E20 పెట్రోల్ గురించి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి.